కానీ స్వయంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి మాట్లాడిన తర్వాత అది ఏదో యథాలాపంగా మాట్లాడింది అనుకోలేము, ఏదో మాట దొరలింది అనుకోలేము, చాలా కాన్షియస్గా మాట్లాడినటువంటి మాట. అంటే మిగిలిన మంత్రులందరూ కూడా ఎస్ ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంటల్ వారి ఫైల్ క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటున్నారని చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసినట్టే కదా. అంతే కదా. ఇప్పుడు ఎవరో ఆషామాషి మాట్లాడినటువంటి మాటలు కాదు కదండి. స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడారు. అండ్ మంత్రివర్గంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీకు తెలుసు. మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రభుత్వానికి సంబంధించి ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ స్వీకరించి మాట్లాడతారు, స్వీకరించి పనిచేస్తారు. ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడినంటే ప్రభుత్వమే మాట్లాడినట్టు, ఆమె వ్యక్తిగతంగా మాట్లాడినట్టు కాదు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలా. కొండా సురేఖ గారు హలో ఎస్ మాట్లాడండి, వినబడుతుంది, వినిపిస్తుంది. కొండా సురేఖ గారు అంత స్పష్టంగా వారు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు? చలో బయటకు వచ్చి చెప్పమనండి. లేదు మీ ₹1 తీసుకుంటేనే మేము నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పమనండి. ఆయన ఎందుకు చెప్తలేడు అంటే తెలుసు, వారికి తెలుసు స్పష్టంగా మా మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రివర్గ సహచరుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి అదే కదా అండి. హైడ్రా ఏంది, ఊసీ ఏంది, లగ్చర్లు ఏంది, ఫ్యూచర్ సిటీ ఏంది, HCU ఏంది, ఇవన్నీ ఏంటి? డబ్బులు దండుకోవడానికి రూపొందించినటువంటి కార్యక్రమాలు కాదా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గర్జిస్తే కదా మీరు వెనక్కిపోయింది. వాస్తవం కాదా? ఈరోజు మేము ఒక్కటే అంటున్నాం, కొండా గారు స్వయంగా రాష్ట్ర మంత్రివర్గంలో అనకొండాలు ఉన్నాయి, అవి ప్రజల్ని మింగేస్తున్నాయి, ప్రజాధనాన్ని మింగేస్తున్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆ అనకొండాలను పడతాడా లేదా? ప్రజల్ని రక్షిస్తాడా లేదా? ప్రజాధనాన్ని రక్షిస్తాడా లేదా? స్పష్టం చేయాలా. లేదా కాంగ్రెస్ పార్టీ కరప్షన్ కౌలపిల్లలే, కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షను, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషను, కాంగ్రెస్ పార్టీ అంటేనే కలెక్షన్ అని స్పష్టం చేయండి. మరి అదైనా కాంగ్రెస్ పార్టీకి కమిషన్లు, కలెక్షన్లు, కరప్షను పర్యాయ పదాలను చెప్పేయండి. ఎందుకంటే మీ చరిత్ర అది కదా. రైట్ రాకేష్ రెడ్డి, ఇప్పటికే దాదాపుగా